ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆషాఢబహుళ తదియ 13/7/2025 తేదీ నుండి ఆషాఢబహుళ నవమి జూలై 19వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను చూద్దాం. ఈనాటి విశేషం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర. ఈ మహంకాళి అమ్మవారి బోనాల విశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి శ్రీరస్తు అంశంలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మర్తువు ఆషాఢమాసం, కృష్ణపక్షం, తదియ తిథి రాత్రి 1:02 వరకు, శ్రవణ నక్షత్రం ఉదయం 7:48 వరకు, నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్న విశేష దినాల గురించి చూసినట్లయితే జూలై 13వ తేదీ ఆదివారం అనగా నేడు సికింద్రాబాద్లో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. 14వ తేదీ సోమవారం నాడు సమస్త సంకటాలను హరించేటటువంటి మహాగణపతి పర్వం సంకటహర చతుర్థి. 16వ తేదీ బుధవారం తెల్లవారుజామున 5:14 తెల్లవారుతాయి గురువారం అనగా కర్కాటక సంక్రమణ ప్రయుక్త దక్షిణాయన పుణ్యకాల ఆరంభం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను గమనించినట్లయితే శుక్రుడు వృషభ రాశి యందు, రవి 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, 16వ తేదీ తెల్లవారుజామున అనగా 17వ తేదీ ఉదయం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశం, బృహస్పతి మిథున రాశిలో సంచారం, బుధుడు కర్కాటక రాశి యందు 18వ తేదీ ఉదయం 10:07 నుండి బుధుడికి వక్రారంభం, కేతువు సింహరాశి యందు సంచారం, కుజుడు సింహరాశి యందు, చంద్రుడు మకర కుంభ మీన మేషరాశుల్లో సంచారం, రాహువు కుంభరాశి యందు, శని మీనరాశి యందు. ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రవి తృతీయ స్థానంలో సంచారం, గురువుతో కలయిక, అనంతరం రవి చతుర్థంలోకి ప్రవేశం, బుధుడు చతుర్థ స్థానంలో సంచారం వలన ఈ వారంలో అనుకూల ప్రతికూల ఫలితాలు సమానంగా మిశ్రమ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగ వ్యవహారాల యందు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్త పాటించాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆర్థిక విషయాల్లో తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బందికరంగా కూడా మారవచ్చు. కుటుంబ సభ్యులతో సంప్రదించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ఒక నిర్ణయానికి వస్తారు. సోదరులకు సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. సమీప వ్యక్తుల ఆరోగ్యం కోసం కొంత మీ సమయాన్ని వెచ్చిస్తారు. వ్యాపారాల్లో భాగస్వాములతో కీలక చర్చలు జరిపి వ్యాపార విస్తరణ కోసం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది. వస్తువులు, వస్త్రాలు కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ వారం మొత్తం మీద ఆర్థిక వ్యవహారాల గురించి చూసినట్లయితే వారారంభంలో ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా వారాంతంలో ఆర్థికంగా వెసులుబాటు లభించి మీరు అనుకున్న ప్రకారంగా ఖర్చులకు సరిపడా ధనం చేతికందే పరిస్థితి ఉన్నది. ఈ రాశివారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడం కోసం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, గణపతి దర్శనం, గోప్రదక్షిణ చేయాలి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభస్థానంలో శని, జన్మరాశి ద్వితీయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, తృతీయ స్థానంలో బుధుడు, అర్ధాష్టమ స్థానంలో కుజకేతువుల యుతి వలన కొన్ని కార్యక్రమాల విషయంలో ఫలితం ఆశించినటువంటి రీతిలో కాక ఆశించినటువంటి ఫలితం కంటే శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీరు చేపట్టినటువంటి కొన్ని పనులు వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని తెలిసినా వాటిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ప్రయాణాలతో కొంత అలసట ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. లోగడ హాజరైనటువంటి కొన్ని కార్యక్రమాల గురించి, వాటిలో జరిగినటువంటి సంఘటనల గురించి ఎక్కువగా నెమరు వేసుకుంటారు. సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో పెద్ద ఒత్తిడి ఉండదు, కానీ అనుకున్నటువంటి ధనం సకాలంలో చేతికి అందటం వల్ల ఖర్చులకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. పొదుపు చేయాలి అనేటటువంటి విషయంలో ఒక స్పష్టతకి వస్తారు. భవిష్యత్ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ధనాన్ని
పొదుపు చేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల కొనుగోలుని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. కుటుంబ అవసరాలకి ధనాన్ని వెచ్చిస్తారు. కొన్ని గృహోపకరణాలు కొనడానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాహనాల కొనుగోలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేక గుర్తింపు, నూతన అవకాశాలు అందే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి మార్గం సుగమమై ఆశించినటువంటి లాభాలు ఈ వారంలో అందుకోగలుగుతారు. ఈ రాశివారు లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర శ్రవణం చేసినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారంలో జన్మ గురువు తృతీయ స్థానంలో, కుజకేతువులు ద్వితీయ స్థానంలో, బుధుడు వక్రస్థితి అవటం వల్ల ఆలోచనలు స్థిరంగా లేకపోవటం, కొన్ని విషయాల్లో స్పష్టత లోపించడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చేసేటటువంటి పనితో పోల్చి చూసినప్పుడు ఫలితం తక్కువగా ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవటం, కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి మనస్పర్ధలు, సహోద్యోగులతో అనుకున్నటువంటి అభిప్రాయ భేదాలు ఉండే సూచనలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు అందుకుంటారు. ఈ రాశిలోని కొందరు ఉద్యోగులకు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకుంటే అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. వ్యాపారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. షేర్స్, స్పెక్యులేషన్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. కొన్ని వ్యవహారాల్లో ఎక్కువ ఆలోచన వల్ల, ఆలస్యం చేయడం వల్ల అందినటువంటి అవకాశాలు చేజారిపోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. బంధువులకు సంబంధించినటువంటి ఇబ్బందుల విషయంలో మీరు అండగా నిలబడి వారికి సహకారాన్ని అందిస్తారు. కొందరు సమీప వ్యక్తులకు ఆర్థికంగా కూడా మీరు అండగా నిలిచేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. నిత్యం మీరు వాడేటటువంటి వస్తువుల విషయంలో కొంత ఇబ్బంది కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. క్షేత్ర సందర్శన, పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకొని వారితో విందులు, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ, ముఖ్యంగా పంచమి తిథి నాడు ఈశ్వరుడికి అభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చూచినట్లయితే లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో గురువు, జన్మ రాశి యందు వక్ర బుధుడు, ద్వితీయ స్థానం యందు కుజకేతువుల సంచారం వల్ల కొన్ని విషయాల్లో చాలా స్పష్టత ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముందుగా అనుకున్నటువంటి సమయం కంటే కూడా వేగంగా పూర్తి చేస్తారు. కార్యస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. యాజమాన్యం నుండి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అందుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. బదిలీలు, పదోన్నతులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా వాటిలో కొంత అస్పష్టత ఉండడం మీకు కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాల విషయంలో కొంత దూకుడుగా వ్యవహరిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులను ముందుగా గ్రహించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వల్ల కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. షేర్స్, స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటటువంటి వాళ్ళు ఆలోచించి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కానీ ఆశించినటువంటి అవకాశాలు చేతిదాకా అంది అవి సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం ఈ వారాంతంలో కనబడుతుంది. కొన్ని ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు చివరి క్షణంలో రద్దవుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం ఈ వారంలో చేస్తారు. ఈ రాశివారు మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడం కోసం ఆషాఢమాసం అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా గ్రామదేవత ఆలయానికి వెళ్ళి ఆదివారం నాడు అమ్మవారికి ఆయా నివేదనలు సమర్పించడం, అదేవిధంగా సంకటహార చతుర్థి నాడు గణపతి దర్శనం చేయటం, సంకష్టహర గణేష స్తోత్రాన్ని పారాయణ చేయటం విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. సింహరాశి వారికి వ్యయస్థానంలో రవి ప్రవేశం తరువాత బుధాదిత్య యోగం కొంతవరకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు. బుధుడు వక్రస్థితి వల్ల కొన్ని వ్యవహారాల్లో మాత్రం కొన్ని చిక్కులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగాల వారు
దూకుడుకు దూరంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. కొంత ధనం చేతికి అందినట్టుగా అంది జారిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పొదుపు పాటించాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకునేటటువంటి విధంగా మానసికంగా సంసిద్ధులై ఉండాలి. కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని మనస్పర్ధలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు హాజరవడానికి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి కేతువు ప్రభావం చేత ఎక్కువ ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి. అనుష్ఠానపరంగా దేవత అర్చన సంబంధించినటువంటి ఆ విషయాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కార్యస్థానంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను ఈ రాశి ఉద్యోగులు చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కీలకమైనటువంటి బాధ్యతలను దక్కించుకుంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఈ రాశివారు గణపతి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం లేదా ఆదిత్య హృదయ స్తోత్ర శ్రవణం చేయటం వల్ల మరిన్ని విశేష అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో వక్రించడం వల్ల కొన్ని వ్యవహారాల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత శని కేంద్రగతుడై ఉండడం వల్ల తీసుకునేటటువంటి నిర్ణయాల్లో చాలా స్పష్టత ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటటువంటి ప్రతిబంధకాలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని కొన్ని ముఖ్య కార్యక్రమాలని పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీ పట్టుదల, మీ ఓర్పు, మీ సహనం, మీ సమీప వ్యక్తుల నుండి కూడా మీకు ప్రశంసలను అందించేటటువంటి స్థితి కనబడుతుంది. వ్యాపారాల విషయంలో ఎదురైనటువంటి ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వ్యాపారస్తులు ముందడుగు వేస్తారు. ప్రయాణాల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. కొన్ని ప్రయాణాలు వాయిదా పడడం, ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా కాకుండా కొన్ని కార్యక్రమాలు అటు ఇటుగా జరగడం, అందులో సమయపాలన లేకపోవడం కొంత మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం ఉంటుంది. ఖర్చులకు లోటు లేకుండా గడిచిపోతుంది. ఈ రాశివారు లక్ష్మీ నరసింహ స్తోత్రపారాయణ, గణపతి దర్శనం, గణపతికి 11 ఉండ్రాళ్లను సమర్పించడం, అట్లాగే విశేషమైనటువంటి మొత్తంలో బెల్లాన్ని నివేదించడం వల్ల కామ్యసిద్ధితో పాటు ప్రతికూల ఫలితాలు సైతం అనుకూలంగా మారి మరిన్ని శుభ ఫలితాలు ఈ వారంలో అందుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూచినట్లయితే దశమ స్థానంలో రవి, ఏకాదశ స్థానంలో కుజ కేతువుల యుతి, అదేవిధంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి అష్టమ స్థితి వలన చాలా విషయాల్లో ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద కొంత మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని వ్యవహారాల్లో చాలా గందరగోళం ఉంటుందని చెప్పవచ్చు. నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేయటం వల్ల జరిగేటటువంటి జాప్యం వల్ల కొన్ని ముఖ్య అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో వారాంతంలో ఆవేశంగా ఆలోచన లేకుండా అడుగు వేయటం వల్ల కూడా కొంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మదుపరులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడుల విషయంలో ప్రదర్శించేటటువంటి దూకుడు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకుంటారు. భాగస్వాములతో నెలకొన్నటువంటి అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తారు. వారాంతంలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆ ఇబ్బంది తాత్కాలికంగా ఉంటుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారంలో ఆరోగ్యం చేకూరే పరిస్థితులు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఔషధ సేవనం విషయంలో సమయపాలన పాటించాలి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాలను శ్రవణం చేయటం, గణపతిని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే 8వ స్థానంలో గురువు, 9వ స్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో ఉన్నటువంటి కుజ కేతువుల ప్రభావం వలన గతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు చాలా వరకు వాటి నుండి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆశించినటువంటి ఆదాయం చక్కగా చేకూరుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ఖర్చులను కూడా తగ్గించుకుని పొదుపు పాటించేటటువంటి అవకాశం ఈ వారంలో స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఉద్యోగస్తులు కార్యస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులను చక్కగా చాకచక్యంగా పరిష్కరించుకుని వాటిని అధిగమిస్తారు.
ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు సహనంతో వ్యవహరించాలి. మీ దుందుడుకు స్వభావం, దూకుడు మాటల వల్ల కుటుంబ సభ్యుల నుండి కొంత వ్యతిరేకత ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల రాక మీ ఆనందానికి కారణమవుతుంది. అనుకోని ప్రయాణాలు, విందులు, వినోదాలకు హాజరవ్వటం మీకు సంతోషంగానే అనిపించినప్పటికీ కూడా శరీర వ్యగ్రత, శారీరక శ్రమ అధికంగా ఉండేటటువంటి సూచనలు ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, ఈ బోనాలు జరిగేటటువంటి సందర్భంలో గ్రామదేవత దర్శనం చేయటం, యథాశక్తిగా ఫలపుష్పాదులు ఆ దేవతలకు సమర్పించడం వల్ల కూడా మరిన్ని విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూచినట్లయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు, అదేవిధంగా చంద్ర సంచారం, చతుర్థంలో అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి శని, సప్తమ కేంద్రంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి గురువు ప్రభావం చేత కొన్ని వ్యవహారాల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఆలోచనల విషయంలో అస్పష్టత ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులు, ధనము, విలువైనటువంటి కాగితాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. కుటుంబ సభ్యులతో, వారికి సంబంధించినటువంటి బంధువులతో కలుసుకుంటారు. ఆనందంగా వారితో కాలాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు నెలకొనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ అవి చిన్న చిన్నవే అయినప్పటికీ కూడా వాటి తాలూకు ఆలోచన మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని లక్ష్యాలను మీరే నిర్దేశించుకొని వాటి పూర్తి కోసం ప్రత్యేకమైనటువంటి అడుగులు వేస్తారు. ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ చేయటం, రామదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానం 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో రవి, బుధుల వలన చాలా పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలను పూర్తి చేయడానికి అనుకున్నటువంటి సమయం కాక ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ విషయంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రయాణాలు చేస్తారు. ముందుగా ప్రణాళికలు వేసుకున్నటువంటి ప్రయాణాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యులతో కలిసి, బంధుమిత్రాదులతో కలిసి కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబంలో తమకంటే చిన్నవారి వేడుకల్లో ఆనందంగా పాల్గొంటారు. కొన్ని ముఖ్య వ్యవహారాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. విందులు, వినోదాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. అవసరమైనటువంటి వస్తువుల కొనుగోలు కోసం కూడా ధనాన్ని వెచ్చించే అవకాశం ఈ వారంలో స్పష్టంగా ద్యోతకమవుతుంది. పొదుపు విషయంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు దూకుడు ప్రదర్శించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మకర రాశి వారు వెంకటేశ్వర స్తోత్ర పారాయణ, ముఖ్యంగా సంకటహర చతుర్థి నాడు గణపతికి సింధూరంతో అర్చన చేయించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కామ్యసిద్ధిని కూడా పొందగలుగుతారు. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, 6వ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధులు, 7వ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల ప్రభావం వలన కొన్ని వ్యవహారాల యందు ఆశించినటువంటి ఫలితం రాకపోవటం, కొన్ని వ్యవహారాల్లో ఆశాభంగం తప్పనటువంటి స్థితి ఉంటుంది. ముందుగా అనుకున్నటువంటి సమయాన్ని కాకుండా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి స్థితి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ముందుగా అనుకున్న ప్రణాళికలకు తగినటువంటి వ్యయం కాకుండా వ్యయం విషయంలో కొంత రెట్టింపై ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల విషయంలో, ముఖ్యంగా వస్తువుల కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగంలో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఆచితూచి అడుగు వేయాలి. అనుకోనటువంటి ఆ ఆర్థిక లబ్ధి కూడా ఈ రాశి వారికి ఈ వారంలో చేకూరే సూచనలు కనపడుతున్నాయి. పెద్దల్ని సందర్శిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం కొంత మీకు ఆందోళన కలిగించేటటువంటి సూచనలు ఉన్నాయి. బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. వైద్య సందర్శనం చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రాశిలో ఉన్న
కొందరికి చిన్న చిన్న అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ రాశివారు వెంకటేశ్వరుడికి తులసీ దళాలతో అర్చన చేయించడం, కపిల గో ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. గ్రహ ప్రతికూలతల నుండి కూడా చక్కగా గట్టెక్కగలుగుతారు. మీనరాశి వారికి జన్మస్థానంలో జన్మ రాశియందు శని, వ్యయస్థానంలో రాహు, అర్ధాష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి వల్ల చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా వేగంగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమాచారాలను అందుకొని మీ పంథాన్ని మార్చుకొని ముఖ్య కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధ స్థితి తొలగిపోతుంది. ఆర్థిక లబ్ధి కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో కొంత సంయమనం పాటిస్తారు. పొదుపు చేసే దిశగా అడుగులు వేస్తారు. ప్రయాణాల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల కోసం ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రయాణాల్లో తాత్కాలికంగా విరమించుకోవడం మంచిది. అకాల భోజనం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ రాశివారు కొంత ఇబ్బంది పడే సూచనలు ఈ వారంలో జాతకమవుతున్నాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఏర్పడ్డటువంటి ప్రతిస్తంభన ఏదైతే ఉందో అది చక్కగా తొలగిపోతుంది. దాని విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తారు. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణ చేయటం, ఆదివారం నాడు గ్రామ దేవతలకు జరిగేటటువంటి బోనాల్లో పాల్గొని నివేదనలు సమర్పించడం, అదేవిధంగా అమ్మవారికి ఎర్ర పుష్పాలను సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలు చేకూరాలని భావిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. ఈ సందర్భంగా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారి జాతరలో ఉన్నటువంటి వైభవాన్ని పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారిణి అయిన జగన్మాత ప్రకృతి స్వరూపంగా శాకంబరీదేవిగా ఆవిర్భవించిందని పురాణవచనం. ఆషాఢమాసంలో అమ్మవారిని జగన్మాతగా గ్రామదేవతగా పూజించే సంప్రదాయం ఉంది. ఈ పూజా కార్యక్రమాన్నే ఆషాఢం జాతర అనే పేరుతో పిలుస్తారు. దీన్నే బోనాలని కూడా అంటారు. బోనాలంటే భోజనాలు అని అర్థం. మానవులకు హాని కలిగించే భయంకరమైన వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి అమ్మవారిని ఆరాధించి ప్రార్థించడమే బోనాల్లో దాగి ఉన్న పరమార్థం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని స్తోత్రాలు చెబుతున్నాయి కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి జాతర సందర్భంగా ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడమే మహంకాళి అమ్మవారి జాతరలో ఉన్న అంతరార్థం.